హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి చాలా మంది అభ్యర్థులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎడిట్ ఆప్షన్ నిన్న ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు మరి చాలా రకాలైనటువంటి తప్పులు చేశామని భావిస్తూ ఉన్నారో, మరి వారి యొక్క తప్పులను సవరించుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు వెంటనే ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పులన్నింటినీ కూడా సవరించుకోవచ్చు. వీటి కోసం ప్రభుత్వం నిన్నటి నుంచి ఎడిట్ ఆప్షన్ అనే దాన్ని మరి మెగా డిఎస్సి వెబ్సైట్ లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కాకపోతే వెబ్సైట్ లో దీనికి సంబంధించి ఎక్కడ కూడా స్టార్టింగ్ హోమ్ స్క్రీన్ లో అయితే ఎటువంటి విషయాలు కనిపించవు, కానీ మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి మీరు వెళ్ళినట్టయితే దానికి సంబంధించినటువంటి సమాచారం అనేది మీకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు తప్పులు చేశారో అటువంటి తప్పులన్నింటినీ వెంటనే సవరించుకోండి. మరి ఏ విధంగా ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు, ఏ వివరాలను మనం ఈ ఎడిట్ ఆప్షన్ లో మార్చుకోవచ్చు, మరి ఏ వివరాలను మార్చుకోవడానికి కుదరదు అనే పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటగా ఎవరైతే మరి ఇదివరకే దరఖాస్తు సబ్మిట్ చేశారో ఏపీడిఎస్సికి, అటువంటి వారు ఏవైతే తప్పులు గుర్తించారో వాటిని మార్చుకోవడానికి మొదటగా మీరు ఏం చేయాలి అంటే, ఆల్రెడీ అప్లై చేశారు కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్, మొదటగా ఏపీడిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయండి. apdsc.apcfss.in అని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనే దాంట్లో మరి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ను ఎంటర్ చేయండి. మామూలుగా మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసే ఉంటుంది మీకు, లేదా మొబైల్ నంబర్ కూడా టెక్స్ట్ రూపంలో వచ్చి ఉంటుంది, టెక్స్ట్ మెసేజ్ రూపంలో. అటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనే దాన్ని ఎంటర్ చేయండి. యూజర్ నేమ్ దగ్గర యూజర్ నేమ్, పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ దగ్గర యాజ్ ఇట్ ఈస్ గా క్యాప్చర్ ను ఎంటర్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే మీరు మీ యొక్క అకౌంట్ లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మరి ఈ విధంగా ఎప్పుడైతే మీరు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లోకి లాగిన్ అవుతారో అప్పుడు మీకు మీ యొక్క వివరాలన్నీ కూడా ఈ విధంగా కనిపిస్తాయి. ఇందులో మీరు చూస్తూ ఉన్నారు వెల్కమ్ అంటూ మీ పేరు వస్తుంది. తర్వాత మీకు సైడ్ లో సర్వీసెస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఈ సర్వీసెస్ లో మనకు అప్లికేషన్ ఫామ్, ప్రింట్ అప్లికేషన్, పేమెంట్, డాక్యుమెంట్ అప్లోడ్స్ తో పాటు కొత్తగా గో బ్యాక్ టు ఎడిట్ అనే ఒక కొత్త ఆప్షన్ ను మీకు ఇవ్వడం జరిగింది. మరి ఈ గో బ్యాక్ టు ఎడిట్ అనే ఆప్షన్ ఉపయోగించుకోవడం ద్వారా మీ యొక్క వివరాలను మీరు మార్చుకోవచ్చు, ఏవైతే తప్పులు మీరు చేసి ఉన్నారో అటువంటి వాటిని. కాకపోతే గతంలో మీరు ఏవైతే తప్పులు చేశారో వాటిని మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఎడిట్ ఆప్షన్ లో మొత్తం మీ వివరాలన్నింటినీ కూడా మళ్ళీ ఫ్రెష్ గా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైతే గో బ్యాక్ టు ఎడిట్ అని క్లిక్ చేసి మరి ఇక్కడ మీ వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసిన వెంటనే మీ అప్లికేషన్ మొత్తం డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయిన తర్వాత మొత్తం మీరు వివరాలన్నింటినీ మరలా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఎడిట్ ఆప్షన్ గురించి క్లియర్ గా మనం తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఏం చేస్తారు, క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేస్తారు. ఎప్పుడైతే మీరు సైన్ ఇన్ అని క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు గో బ్యాక్ టు ఎడిట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తారు. ఎప్పుడైతే ఈ ఆప్షన్ ను క్లిక్ చేస్తారో అప్పుడు మీ వివరాలు, ఆధార్ నంబర్, అప్లికెంట్ ఐడి, అప్లికెంట్ నేమ్, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్, ఈమెయిల్ నంబర్, ఈమెయిల్ ఐడి, జెండర్ అంటే ఇవన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఇవన్నీ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు జనరేట్ ఓటీపీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మరి మీరు జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీ సెల్ ఫోన్ కు ఒక ఓటీపీ అనేది వస్తుంది. మరి ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా మీరు మీ ఈ అప్లికేషన్ మొత్తంలో నుంచి సైన్ అవుట్ అవ్వడం జరుగుతుంది. అంటే బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళా మీరు ఏం చేయాలి అంటే, మళ్ళా ఇక్కడ మనం క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్ళి మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా అనే దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ అని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు సైన్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు మీరు ప్రొఫైల్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, పోస్ట్స్ ఇవన్నీ కూడా మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు గతంలో డిఎస్సికి అప్లై చేసినప్పుడు మొదట్లో రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకున్న తర్వాత మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీరు వాటి ద్వారా లాగిన్ అయితే ఏ విధంగా చేశారో అదే విధంగా మొత్తం డేటానంతా కూడా మీరు తిరిగి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రొఫైల్, ఎడ్యుకేషనల్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, పోస్ట్స్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీరు పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత మరలా ఇక్కడ పేమెంట్ దగ్గరికి వెళ్తారు. దాంట్లో డీటెయిల్స్ చెక్ చేసుకొని మరలా ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ అనే ఆప్షన్ లోకి వెళ్తారు. అక్కడ మరలా మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ను మీరు ఫైనల్ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని ఎడిట్ ఆప్షన్ జోలికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటి అంటే మీరు మార్చుకోవాల్సింది ఒక్క ఆప్షన్ అయినప్పటికీ కూడా మొత్తం వివరాల్ని మరలా మీరు తిరిగి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాలి. మీరు ఏదైనా ఒక్క విషయాన్ని మార్చాలని అనుకున్నప్పటికీ కూడా మొత్తం డేటానంతా కూడా మీరు తిరిగి రీఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మళ్ళా రీఎంటర్ చేసేటప్పుడు కూడా మీరు ఏవైనా చిన్న చిన్న తప్పులు చేస్తే ఇక వాటిని మార్చుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఎవరైతే ఇప్పటికే తప్పులు చేశారో అటువంటి వారు ఈసారి ఎడిట్ చేసిన తర్వాత మరలా తిరిగి ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఎడిట్ ఆప్షన్ ద్వారా మీ స్టడీ వివరాలు అంటే 4th to 10th వివరాలు మార్చుకోవచ్చు, అలాగే 10వ తరగతి వివరాలు మార్చుకోవచ్చు, ఇంటర్మీడియట్ వివరాలు మార్చుకోవచ్చు, డిగ్రీ, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈ వివరాలన్నింటినీ కూడా మార్చుకోవచ్చు. అలాగే టెట్ కు సంబంధించిన వివరాలను కూడా మీరు మార్చుకోవచ్చు. తర్వాత పోస్ట్స్ ఏవైతే మీరు ఇప్పటికే పోస్టులకు అప్లై చేశారో ఆ వివరాలను కూడా మార్చుకోవచ్చు. చాలా మంది అభ్యర్థులు మరి ఎస్జిటికి మాత్రమే దరఖాస్తు చేశారు, స్కూల్ అసిస్టెంట్ కు దరఖాస్తు చేయలేదు. అటువంటి వారు ఇక్కడ పోస్ట్స్ అనే దాంట్లోకి వెళ్ళి మరలా మీరు ఎస్జిటి అనే దాంతో పాటు స్కూల్ అసిస్టెంట్ కూడా దరఖాస్తు చేసి ఫీజు పేమెంట్ అనేది చేసి మీ యొక్క అప్లికేషన్ ను మీరు కంప్లీట్ చేయవచ్చు. అలాగే పోస్ట్ కు సంబంధించిన ప్రిఫరెన్సెస్ ను కూడా మార్చుకోవచ్చు. అలాగే ఎగ్జామ్ సెంటర్ కు సంబంధించిన వివరాలను కూడా మార్చుకోవచ్చు. ఈ విధంగా ఏదైతే మీరు గతంలో మరి రిజిస్ట్రేషన్ తర్వాత ఏవేవైతే వివరాలు ఎంటర్ చేశారో అవన్నీ కూడా మరోసారి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎడిట్ అనే ఆప్షన్ లోకి వెళ్తే ఇక్కడ డాక్యుమెంట్స్ ని కూడా మీరు మరలా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ 10th, ఇంటర్ మొత్తం మీరు డాక్యుమెంట్స్ అన్ని ఎంటర్ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మరలా లాగిన్ అయ్యి ఏవైతే చేశారో గతంలో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి. మరి చాలా మంది అభ్యర్థులు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారులే అని చెప్పి ఎడిట్ ఆప్షన్ ని క్లిక్ చేసి మరి దాంట్లో ఎడిట్ లోకి వెళ్ళిన తర్వాత ఈ వివరాలన్నీ ఎంటర్ చేయకోకుండా ఇక అక్కడికే మధ్యలోనే స్టాప్ చేసేసారనుకోండి, మీకు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. ఇంకా మీకు డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్స్ రాకోకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఎడిట్ ఆప్షన్ జోలికి వెళ్తున్నారు అంటే మీ అప్లికేషన్ ని అప్లికేషన్ ప్రాసెస్ ని మొత్తం కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాలి ఎడిట్ ఆప్షన్ జోలికి వెళ్తే. లేదా ఎడిట్ ఆప్షన్ జోలికి వెళ్ళకపోతే ఇంక వదిలేసేయండి. ఎడిట్ అని క్లిక్ చేసి మీరు ఒక్కసారి మీ అప్లికేషన్ ని డిలీట్ చేశారంటే మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే లాగిన్ అయినప్పటి నుంచి ఆ వివరాలన్నింటినీ కూడా క్లియర్ గా మళ్ళీ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ సబ్మిట్ చేసి ప్రింట్ అప్లికేషన్ తీసుకోండి. అలా తీసుకుంటేనే మీకు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎడిట్ ఆప్షన్ జోలికి మీరు వెళ్ళారు అంటే కంపల్సరీగా మీ యొక్క అప్లికేషన్ ను ప్రింట్అవుట్ తీసుకోవాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఎడిట్ ఆప్షన్ జోలికి వెళ్ళి ఎడిట్ చేసి అందులో పూర్తి వివరాలు ఎంటర్ చేయకోకుండా మధ్యలో బయటకు వచ్చేసారు అంటే మీకు భవిష్యత్తులో డిఎస్సికి ఎందుకు రాదు హాల్ టికెట్ అంటే మీరు మీ యొక్క వివరాలను సబ్మిట్ చేయలేదు కాబట్టి రాకుండా అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మీరు ఎడిట్ ఆప్షన్ ను ఉపయోగించుకోవచ్చు. కాబట్టి అభ్యర్థులు ఎడిట్ అనే ఆప్షన్ జోలికి వెళ్ళారు అంటే జాగ్రత్తగా అప్లికేషన్ మొత్తం సబ్మిట్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవడం చాలా ఉత్తమం. మొత్తానికి ఎవరైతే అభ్యర్థులు మరి డిఎస్సి దరఖాస్తు ప్రక్రియలో తప్పు చేశారో అటువంటి తప్పులను సవరించుకోవడానికి ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఏపీ మెగా డిఎస్సి వెబ్సైట్ లో దరఖాస్తును ఎడిట్ చేసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆప్షన్ కు సంబంధించినటువంటి సమాచారం.
ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.